For Bindas Entertainment, subscribe to What the Fun. Yeah, that's true. బయట ఇంత బాగా జోవెల్గా నవ్వేస్తావు, ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే ఏమవుతుంది నీకు? అంత సీరియస్ అయిపోతావు. ఇది మన పర్సనల్ స్పేస్. మనం ఇక్కడ ఏం చేసినా మందేసి చిందేసి ఆఖరికి ఎవరైనా రాయి చిక్కొట్టినా దాని కాన్సిక్వెన్సెస్ అన్నీ మనమే ఫేస్ చేస్తాం. కానీ ఆఫీస్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు మనకి జాబ్ ఇచ్చి జీతం ఇవ్వడమే కాకుండా ఏసీ క్యాబ్స్, క్యాబిన్స్, ఇన్సూరెన్స్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నందుకు వాళ్ళు చెప్పిన పని ఒక్కటే కదా మనం చేయాల్సింది. అదొక్కటి చేస్తే చాలు కదా. మనిషికి ఏదైనా దొరికేంత వరకే పిచ్చి కుక్కలా పరిగెడతాడు. కానీ వన్స్ దొరికేశాక ఏదో దేశానికి కింగ్ మేకర్ అయిపోయినట్టు రిలాక్స్ అయిపోతాడు. నేను ఆ లిస్ట్లో ఉండాలని నాకు అస్సలు లేదు. అందుకే 2 yearsలో టీమ్ లీడ్ పొజిషన్లో ఉన్నా. ఇంకో 1 yearలో అబ్రాడ్ బ్రాంచ్కి హెడ్ అయి కూర్చుంటా. తప్పు చేస్తే మేనేజర్ అయినా సరే వదలను. సో పర్సనల్ లైఫ్లో ఎంజాయ్ చేయడం, ప్రొఫెషనల్ లైఫ్లో యూఎస్లో సెటిల్ అవ్వడం, ఇంతేనా? ప్రేమ, పెళ్ళి, రిలేషన్షిప్, బ్రేకప్స్ ఇలాంటివి ఏం లేవా? కళ్యాణం వచ్చినాక వచ్చిన ఆగదంటారు కదా, పెళ్ళదే అయిపోతుంది, మనం ఆపలేం. ఇక ప్రేమంటావా? నీకెలా చెప్పాలి? ఇంత హాట్ సమ్మర్లో ఏసీ కార్లో వెళ్తున్న ఫీల్ ఉంటుంది. మనం ఆ ఫీల్ ఎంజాయ్ చేసేలోపే నడి రోడ్డు మీద చెప్పులు లేకుండా నిలబెట్టేస్తుంది. అప్పుడు ఆ రోడ్డు మీద మనం చెప్పులు లేకుండా వేస్తాం చూడు రికార్డింగ్ డ్యాన్స్, వేరే లెవెల్ ఉంటుంది. మనకు ఆ సుఖం వద్దమ్మా. అందుకే ఇలాంటి ప్రేమ, పెళ్ళి అని తొక్కలో గోల్స్ ఏం పెట్టుకోకుండా ఇప్పుడు నాకు ఒక గోల్ ఉంది, అది రీచ్ అయిపోయి ఆ కిక్ ఎంజాయ్ చేయడమే ప్రెజెంట్ నా గోల్. ఏంటి పాపా ఇన్ని కబుర్లు చెప్తుంది? రేపొద్దున ఏదో ఒక వెదవకే పడిపోతుందని అనుకుంటున్నావా? ఎగ్జాక్ట్లీ. ఛాన్సే లేదు. ఆర్తి ఇక్కడ. రేపొద్దున ఎవడన్నా తేడా చేస్తే హారతి కర్పూరంలో తగలెట్టేస్తా. ఈరోజు ఏదవ తగలడిపోతాడో ఈ ఆరతికి. ఏంటి? ఏం లేదు, క్యాబిన్ వచ్చింది. ఇక తమను వెళ్ళి మీ టీం వాళ్ళ బాక్సులు పగలగొట్టండి. కీబోర్డ్లు మౌజులు పగలగొట్టకండి. ఆఫీస్ ఇచ్చే బడ్జెట్ అంతా కీబోర్డ్లకి మౌజులకి అయిపోతుంది. సరే, ఓకే. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో దేవుడా, ఏమనుకుంటా చూడే. ఎక్స్క్యూజ్ మీ ఆర్తి. ఎస్. ఏంటా స్వీట్స్? ఈరోజు నా బర్త్డే. నీ బర్త్డే ఈరోజని గుర్తుంది కానీ క్లయింట్ డెడ్లైన్ ఈరోజని మాత్రం గుర్తులేదా? స్కూల్ పిల్లల్లా స్వీట్లు పంచుకుంటూ కూర్చున్నావు. వెళ్ళి పని చూసుకో. బర్త్డే అని కనికరం కూడా లేదు దీనికి. ఆ స్వీట్స్ అక్కడ పెట్టేసెళ్ళు. స్వీట్స్ కావాలండి, స్వీట్స్ తీసుకో. నువ్వు చూడటానికే చందమామలా ఉంటావే, నోరు తెరిస్తే తిట్టడం తప్ప ఏమీ రాదు. సైకోదానా, బర్త్డే అని కూడా చూడకుండా స్వీట్ బాక్స్ కూడా లాగేసుకున్నావు కదే. నిన్ను సెట్ చేయడానికి ఆ దేవుడు ఎవడో ఒకటి పంపే ఉంటాడే. వెయిట్ అండ్ సీ. ఇదేనా? ఇదే అయ్యి ఉంటుందిలే. హలో అమ్మా, బస్సు ఎప్పుడో దిగేశానే. అక్కడి నుంచి దిగ్గానే ఇంటర్వ్యూకి వచ్చా. ఇదిగో ముందే చెప్తున్నాను, బ్యాగ్ కూడా నా దగ్గరే ఉంది. ఇంటర్వ్యూ ఏమైనా తేడా కొట్టిందంటే ఇటు నుంచి అంటే గుంటూరు బస్సు ఎక్కేస్తాను, సరేనా? కాదమ్మా, ఇప్పుడు నేనేం పాపం చేశానే? నన్ను ఎందుకు ఇలా ఇంటర్వ్యూలు చుట్టూ తిప్పుతున్నాడు మీ ఆయన? అక్కడ నాకేం తక్కువైందని? సరేలే, జాగ్రత్త. ఎన్నో ఫ్లోర్ లిఫ్ట్ ఉందో లేదో ఏదో బతుకు. ఊకే ఫోన్ చేయకుండా నాకు ఈరోజు పని మీద బయటకు వచ్చిన. సరే మళ్ళా చేస్తా, పెట్టు. అన్నా, ఏమన్నా సెటిల్మెంటా? పర్లేదు చెప్పు. ఇంకో అరగంటలో నేను కూడా ఇక్కడ ఎంప్లాయీనే. ఏమైనా ఉంటే మనం అనుకుందాం. ఇంటర్వ్యూ? ఓయబ్బో, ఇంటర్వ్యూవా? సాఫ్ట్వేర్ జాబ్ ఏం సెట్ అవుద్ది వీడికి? అయినా మనకెందులే, మనకు ఆల్రెడీ నాన్న మాట్లాడి పెట్టాడు. మీలో చైర్మన్ గారు రిఫర్ చేసింది ఎవరిని? నిలబడండి. నేనండి.
వీడు రికమెండేషన్. ఏంద్రా బాయ్? అబ్బా, ఈ మధ్యన రౌడీలను కూడా తీసుకుంటున్నారా? బ్లడీ ఆకు రౌడీ. మా కంపెనీలో ఒకరికే వేకెన్సీ ఉంది, కానీ మీరిద్దరున్నారు. ఒకరు చైర్మన్ గారి రిఫరెన్స్, ఇంకొకరు చైర్మన్ గారి వైఫ్ రిఫరెన్స్. వాళ్ళలో ఎవరు పవర్ఫుల్ అనే కాంప్లికేటెడ్ డిస్కషన్లో మనం వెళ్ళొద్దు. అలా పోవద్దు అంటే ఈ జాబ్ ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. సరే, ఆ కాక పోతాడు, జాబ్ నాకు ఇచ్చేయండి. ఫస్ట్ ఇంటర్వ్యూకి నేను వచ్చాను, ఈయన పోతాడు, నాకు ఇచ్చేయండి. అట్లయితే మా స్కూల్ రన్నింగ్ రేస్లా నేనే ఫస్ట్ వచ్చిన. దానికి దీనికి సంబంధం ఏంటి? మరి నువ్వు చెప్పిన దానికి జాబ్కి సంబంధం ఉందంటరా? ఇదిగో రాగి అంటే బాగో చెప్తున్నాను. పోరా, కావాలంటే మా నాన్న అడిగి 3 నెలల శాలరీ మొహానికి వేసి కొడతాను. బయట ఏమైనా జాబ్ ఎత్తుక్కోమనండి. 3 నెలల శాలరీయా? మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? మాకు రైస్ మిల్స్, లారీ ట్రాన్స్పోర్ట్, వరి పొలాలు ఉన్నాయండి. సీఎం వచ్చి కార్పొరేట్లో పోటీ చేసినట్టు అంత ఆస్తి పెట్టుకొని ఈ జాబ్ ఎందుకు? అంటే మా నాన్న నువ్వు నాకు నచ్చావులో చంద్రమోహన్ టైప్. నన్ను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూడాలనేది ఆయన కళ. మళ్ళా గిడి బాబు చంద్రమోహను, వీడు వెంకటేష్. ఇగో గీళ్ళంతా నాకు ఎందుకు కానీ ఆడి 3 నెలలకి ఇంకో 3 నెలలు కలిపి 6 నెలలు శాలరీ ఇస్తాను. అవి పట్టుకొని వెళ్ళి ఆడు వరి పొలాలకి ఎరువులు వేసుకోమనండి. 6 మంత్స్ శాలరీనా? మీరెవరు సార్? అమ్మాని కల్లుడా, లేక మీ నాన్న దగ్గర ఏమన్నా గుప్త నిధులు ఏమైనా ఉన్నాయా? లే, మయ్య రియల్ ఎస్టేట్. మరి ఈ జాబ్ ఎందుకు సార్? ఏంలే, మేము వేసే వెంచర్ల ఫ్లాట్ల కన్నా నేను నా దోస్తులతో తాగేటి బీర్ బాటిలే ఎక్కువ అవుతున్నాయని ఈడకు పంపిండు. మొహం చూసినప్పుడు అనుకున్నాను పెద్ద తాగుబోతని. తాగుబోతు గీగిపోతు అంటే ఊరుకునేది చేస్తావేంట్రా? చెయ్యేంద్రా, కాలర్ పట్టుకుంటా. కాలర్ పట్టుకుంటే నేను పట్టుకోలేనేంట్రా? నా సంగతి తెలియకుండా మాట్లాడుతున్నారు నువ్వు. మేడం మిమ్మల్ని ఆర్తి మేడం పిలుస్తుంది. నేను అలాగే మాడతాను రా. తాగుబోతు బయటికి రా, నేను ఏందో చూపిస్తాను. చూపిస్తున్నారా బాబు? నేను ఈ ఎదవ కొట్టుకసొస్తున్నారో ఏంటో. గట్లైనా కానీ మనోని కొట్టేవాడే లేడు. అక్కడ కూడా మనోడు 100% స్ట్రైక్ రేటు. అసలు ఎలా చేస్తాడో చూడాలి ఇప్పుడు. వెయిటింగ్ బ్రో. నేనైతే ఇందాక నేను వెళ్ళేటప్పుడు ఇండియా పాకిస్తాన్లా కొట్టుకున్నారు. ఇప్పుడేంటి మోడీ అమిత్ షాలా దగ్గర కూర్చున్నారు? అసలు ఏం జరిగింది? అంగపారు మస్తు హల్చల్ చేస్తున్నారు. నేను ఎలాగే మాడతాను. రే బయటకు వచ్చి చూడరా. రే నీ సందులోకి నేనెందుకు రావడం? ఇక్కడ ఉన్నాను కదా. నేను ఇంతే నీకు. నడి మధ్యలో ఫోన్. చెప్పరా. ఉత్త డీజే ఏందిరా అయ్యా, బ్యాండ్ పెట్టించు. కళ్యాణ్ బాబు సినిమా అంటే ఎట్లుండాలరా? ఆ మాత్రం సౌండ్ ఉండాలా? ఆ టికెట్లు గిట్ట సైడ్ చేయరా బాయ్, ఎవరికి ఇవ్వాలని వచ్చి చెప్తా. నువ్వు పెట్టరా, పెట్టు. ఏంద్రా నీ సంగతి ఏంద్రా? నీ రింగ్ టోన్, ఆ రీ రిలీజ్ గురించి నువ్వు మాట్లాడని చూస్తుంటే నువ్వు కళ్యాణ్ బాబు ఫ్యాన్ రా బాయ్. ఆహా, నువ్వు గిట్లా కళ్యాణ్ బాబు ఫ్యాన్ వా? నేను కూడా ఫ్యాన్. రే మరి మనం కలర్లు పట్టుకుంటే కౌలించుకోవాలి కానీ. సారీ. సరే, ఇప్పుడు మీ ఇద్దరిలో జాబ్ ఎవరు కావాలని డిసైడ్ అయ్యారు? కాకకి ఇచ్చేయండి మేడం, చాలా దూరం నుంచి వచ్చిండి పాపం జాబ్ కోసం. అరే భయ్యా పర్లేదు మేడం, మనోడికి ఇచ్చేయండి. ఎందుకంటే మనోడాల డాడీ బీర్ బాటిల్ ఎక్కువ అవుతున్నాయని తిడుతున్నాడు కదా. ఊకో, దానికి నా దగ్గర మస్తు ప్లాన్ ఉందిరా బాయ్. ఏముంది ఆ బీర్ బాటిల్ పక్కన పెట్టి మ్యాన్షన్ హౌస్ తీసుడే. కానీ నీది గట్ల కాదు కదా భయ్యా. మీ నాన్నకి సాఫ్ట్వేర్ జాబ్ ఇష్టం అంటివి. పర్లేదు భయ్యా, నువ్వు చేసే. గీ మాత్రం చేయకపోతే మనం ఆయన ఫ్యాన్స్ ఎట్లయితాం? కరెక్ట్, కానీ ఈసారికి నువ్వు చేసే భయ్యా. మేడం ఈయనకి ఇచ్చేయండి, నేను చెప్తున్నాను కదా. మనోడే చేస్తాడు మేడం. భయ్యా నేను చెప్పేది జాబ్ చాలా అవసరం. ఆపండి. మీ ఇద్దరికి జాబ్ ఇస్తాను. చైర్మన్తో నేను మాట్లాడతాను. అవసరమైతే నా జాబ్ రిజైన్ చేస్తాను. అయ్యో, మా గురించి మీరెందుకు మేడం త్యాగం చేయడం? ఎందుకంటే మనం కూడా ఆయన ఫ్యానే. ఈవిడ కూడా. ఓకే మేడం. మండే వచ్చి జాయిన్ అయిపోండి. మీకు వర్క్ టైమింగ్స్ అన్నీ మీ టీమ్ లీడర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఉండండి, ఇంట్రొడ్యూస్ చేస్తాను. జాబ్ వచ్చేసినట్టే మనకి. హలో ఆర్తి, వన్స్ కమ్ టు మై క్యాబిన్. ఎక్స్క్యూజ్ మీ.
హాయ్. మీట్ యువర్ న్యూ టీమ్ మెంబర్స్. ఈజ్ వంశీ. ఓకే. హాయ్. హలో అండి. అండ్ ఈజ్ కార్తిక్. హాయ్. హలో. ఓకే వంశీ అండ్ కార్తిక్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. మండే నుంచి ఆఫీస్కి వచ్చేయండి. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. యూ క్యాన్ లీవ్ నా. వెళ్ళొస్తాను మేడం. షల్ ఐ లీవ్? ఆర్తి మీతో కొంచెం మాట్లాడాలి, కూర్చోండి. ఓకే. యా. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీరు ఈ కంపెనీలో ఎప్పటి నుండో వర్క్ చేస్తున్నారు. మీకు ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలని ఒక డ్రీమ్, అది కూడా నాకు తెలుసు. అండ్ అది దగ్గరలోనే ఉంది. వీళ్ళతో కొంచెం జాగ్రత్త. వాళ్ళు చైర్మన్కి దగ్గర బంధువులు. వాళ్ళని చూస్తే ఏం వచ్చేలా లేదు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. ఇంకో విషయం, కుక్క దూరం నుండి వెళ్తుంటే మనల్ని చూసి మొరుగుతుంది. అదే దాని దగ్గరికి వెళ్ళి తలపై చేసి నిమిరితే అలా పడి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. షూర్ ధరణి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫో. బాయ్. నేను కూడా జాబ్ చేస్తాను ఈ రోజు అనుకోలే. అమ్మా మైసమ్మ తల్లి, జాబ్ వచ్చేలా చేసావమ్మా. నెక్స్ట్ వారం నీ గుడికొచ్చి పొట్టేలు కొడతాను తల్లి. ఈ ఆఫీస్లో నన్ను చల్లగా ఉండేలా దీవించమ్మా తల్లి. హే కార్తీక్, వచ్చేసావా? వచ్చాను మేడం. ఏంటి అలా ఊగిపోతున్నావు? జాబ్ వచ్చిందని మంచి ఖుషీలో ఉన్నా మేడం. నేను రాత్రి నుంచి నిద్ర కూడా పోలే. ఫస్ట్ డే కదా, అలానే ఉంటుంది. అప్పట్లో నాకు కూడా అలానే అయింది. గట్ల కాదు మేడం, రేపటి నుంచి అయితే మందు నా సొంత డబ్బులతోనే తాగొచ్చు కదా. సొంత డబ్బులతో మందు తాగితే ఆ మ్యాజిక్కే వేరు మేడం, వేరు. వంశీ, ఇస్రో వాళ్ళు మూన్ వరకే వెళ్ళారు. మీరెక్కడ వరకు వెళ్ళారు? అయ్యో, అలాంటిది ఏం లేదు మేడం, సారీ. అదేంటి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేసే సీఎంలా నీలోనూ నవ్వుకుంటున్నావేంటి? అదా, ఏం లేదు మేడం. చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేయడం అనేది మాకు పెద్ద డ్రీము. స్కూల్లో ఉన్నప్పుడే హ్యాపీ డే సినిమా చూసి ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలనేది పెద్ద డిస్కషన్ మాకు. ఓహో. అలాంటిది ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఇలా కుర్చీలో కూర్చొని సాఫ్ట్వేర్ జాబ్ చేయడం అంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి మేడం. సాఫ్ట్వేర్ జాబ్ అంటే నువ్వేమనుకుంటున్నావు? ఏముంది మేడం, కంప్యూటర్లో చేసే జాబ్ ఏదైనా సాఫ్ట్వేర్ జాబే. ఓకే. ఇవిడికి పని లేదా ఏంటి, ఖాళీగా తిరుగుతుంది. బాయ్ మేడం. హాయ్ బ్రో, ఏంటి అప్పుడే వచ్చావు? ఏం వద్దా అంటే లేట్గా వస్తావు కదా. నువ్వు చాలా సిన్సియర్గా ఉన్నట్టున్నావుగా, టైంకి వచ్చేసావు. ఆడు నీకన్నా సిన్సియర్గా ఉన్నట్టున్నాడు, నిలబడి పని చేస్తున్నాడు. ఎవడు? ఆ సన్నాసి. కరెక్టే బ్రో. ఆనంద్, ఆనంద్, ఆనంద్. వీడేంటి భయ్యా నువ్వెంత పిలిచినా పలకట్లేదు? పైగా నిలబడి మరీ పని చేస్తున్నాడు. పైల్స్ ప్రాబ్లం ఏమో. పైల్స్ అయి ఉండదులే, ఈ వయసులో పైల్స్ ఏంటి. ఇడికి చూడనుకుంటా భయ్యా, హ్యాండిక్యాప్డ్ కోటాలో జాబ్ కొట్టేసినట్టున్నాడు. ఇదేమన్నా గవర్నమెంట్ జాబ్ హ్యాండిక్యాప్డ్ కోటాలో కొట్టేయడానికి? అది కూడా నిజమే. వీడి చెవుల మీద వీడి పిల్లం కొట్టేసినట్టుంది భయ్యా, అప్పటి నుంచి వినబట్లేదు అనుకుంటా. అందుకే భయ్యా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఇట్స్ వెరీ లేదు భయ్యా, వీడికి క్యాన్సర్ ఏమో చాలా మందికి వస్తుంది ఈ మధ్యన. క్యాన్సర్ అయి ఉంటుందంట. ఇది భయ్యా పాయింట్. వీడు రోబో భయ్యా, ఈ మధ్య జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి సవగ్గా రోబోలు తెచ్చి పని చేయిస్తున్నారు. రోబో? ఒకసారి చూస్తానండి. ఆగు, ఇక్కడ ఎక్కడ బటన్ ఉంటుంది. ఏం చేసావు భయ్యా, భలే కదిలాడు. ఏదో మెత్తగా దొరికితే నొక్కేసాను. ఆనంద్, కూర్చొని పని చేయొచ్చు కదా, ఎందుకు నిలబడి పని చేస్తున్నావు? పనిష్మెంట్ బ్రో. పనిష్మెంటా? మనం స్కూల్ పిల్లలు పనిష్మెంట్లు ఇవ్వడానికి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. మా టీం లీడర్ ఇంతకుముందు స్కూల్ టీచర్ పనిచేసిందంట బ్రో. అన్నీ ఇలాంటి పనిష్మెంట్సే ఇస్తుంది బ్రో. ఓహో, మరి అంత కష్టపడి పని చేసే వాళ్ళు వేరే స్కూల్కి వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. అంత టాలెంట్ ఉంటే ఇక్కడ ఎందుకు నిలబడి పని చేసుకుంటా బ్రో? దగ్గర టాలెంట్ లేకపోయిన పాయింట్ ఉంది భయ్యా. ఎంతకీ మీ టీం లీడర్ ఎవరు? ఆర్తి. ఆర్తి? ఆర్తియా? మరి మీ టీం లీడర్ ఎవరు? అదే ఆర్తి. మీ ఫ్యూచర్ నాకు తెలిసిపోతుందిగా. ఎందుకైనా మంచిది, కొద్ది రోజులు ఏం రాకపోయినా కానీ ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. సరే, అట్లీస్ట్ ఆ మౌస్ అటు ఇటు అయినా కదుపు.
ఇదేంటి ఆఫ్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి స్కూల్ పిల్లల సాగదీసి చెప్తున్నారు? నథింగ్ మేడం. మరెందుకంత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారు? అబే ఏంలే మేడం. ఈ ఆఫీస్లో మేడం సార్లు ఉండవు. జస్ట్ కాల్ మీ ఆర్తి. ఓకే ఓకే ఆర్తి. సరే మీరిద్దరు ఒకసారి నా క్యాబిన్కి రండి. మనల్ని క్యాబిన్కి రమ్మంటుంది ఏంటి? క్యాబిన్కి ఆమె అందరి ముందే శివంగిలా ఊగిపోతుంది. అలాంటిది మిమ్మల్ని లోపలికి రమ్మన్నదంటే అంటే లోపట మేడం టేబుల్ మీద స్టిక్ చూశాను. నా మీద ఎప్పుడు వాడలేదు కానీ మిమ్మల్ని పిలిచిన తీరి చూస్తుంటే ఖచ్చితంగా వాడేలా ఉంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కర్రవాడడం ఏంట్రా, కొడతా ఏంటి? ముందు నువ్వు వెళ్ళి కాక ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ప్లీజ్ కమిన్. నడు. మిమ్మల్ని కూర్చోమని చెప్పానా? అబ్బాయి లేదు, వీడికి కొంచెం తొందర. కార్తిక్, ఆఫీస్కి ఎన్ని గంటలకి రావాలి? 9 కల్లా క్యారేజ్ కట్టుకొని వచ్చేయాలి మేడం. నువ్వెప్పుడు వచ్చావు? అంటే దారిలో ఎప్పుడు వచ్చావా? ఆఫీస్కి టైంకి రావడం చేత కాదా? ఇలా కాదు మిమ్మల్ని మీ అమ్మ నాన్న ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వకపోతే చూడండి ఈ సంగతి అలా కాదు. మిమ్మల్ని ఇక్కడేమో టైంకి రాదు, ఇక్కడేమో నిద్రమోహం. బాహుబలిలు శివగామిలా కనిపించిందా? ఇంకా లేట్ చేస్తే అరుంధతిలో జేజమ్మలా కట్టెపట్టుకొని బయటకు వచ్చేస్తుంది. దెబ్బలతో పాటు బోనస్గా మీ పరువు కూడా పోతుంది. త్వరగా వెళ్ళండి, లేదంటే మీ పరువే పోతుంది. జాగ్రత్త. ఆమె వచ్చేలోపు మీరే వెళ్ళండి. దానికంటే ముందు ఇడీ చంపేసేలా ఉన్నాడు. అవునరా బాబు. నువ్వు దా పోదాం. వస్తున్నాను బ్రో. ఊర్లోనే నా జీవితం బాగుండేది బ్రో. పొద్దున్నే లేచి అమ్మ చేసిన టిఫిన్ చేసి అక్కడి నుంచి క్యారేజ్ పట్టుకొని మా నాన్నకి ఇచ్చేసి అక్కడి నుంచి మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి దమ్మేస్తూ పచ్చటి పొలాల్లో సొల్లు కబుర్లు చెప్పుకొని మధ్యాహ్నం అయితే భోంచేసి పడుకొని సాయంత్రం లేచి ఒక క్వార్టర్ వేసి మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పుకొని రాత్రి సినిమాకి వెళ్ళొచ్చి పడుకునేవాడిని. కానీ ఇప్పుడు చూడాలి అయిపోయిందో. సుఖం అంతా నీ జీవితంలోనే ఉందిగా. నాది కూడా ఇంచుమించుగా ఇంతే. కాకపోతే నేను పొద్దున్నే మా అయ్యి తిట్లతో లేచేవాడిని. అయ్యో. మధ్యాహ్నం బీరు తాగి బిర్యానీ తినేవాడిని. మళ్ళీ సాయంత్రం దోస్తులతో మందు తాగేవాడిని. భయ్యో తాగి ఈ ప్రపంచాన్ని అంతా మేమే వదిలిస్తున్నట్టు రాత్రంతా సొల్లు కబుర్లు చెప్పుకొని హాయిగా ఇంటికి వెళ్ళేవాడిని. అయినా కానీ మా నాన్న నన్ను కొట్టేవాడు కదా తెలుసా? అయ్యో. అయితే మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పు బ్రో కొడుతున్నారని. చెప్పొచ్చు కానీ మా అయ్య కొంచెం తేడాలే. ఇట్లానే నేను ఒకసారి చిన్నప్పుడు మా స్కూల్లో మేడం కొడుతుందని చెప్పిన. మా వాడు చేంజ్ చేసిండో తెలుసా? స్కూల్కి వచ్చి ఇంకా 2 దెబ్బలు ఎక్కువేయండి, ఎక్కువ మార్కులు వస్తాయి అన్నాడు. అప్పటి నుంచి స్కూల్లో ఇంకా డబుల్ కోటింగ్ ఎక్కువైంది. నేను అందుకే మా అయ్యని ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయను. సారీ బ్రో. నువ్వు మీ నాన్నకి చెప్పొచ్చు కదా? చెప్పొచ్చు కానీ నేను ఉద్యోగం ఇష్టం లేక ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటాడు. పైగా కొడుతున్నారని చెప్తే ఎవరైనా నమ్ముతారా బ్రో? అవును, ఎవరికి చెప్పుకోను లేము, ఏడవను లేము. అదే కదా. అమ్మా మైసమ్మ తల్లి నువ్వే కాపాడాలమ్మా. 7 గంటలు స్వామి నువ్వే చూసుకోవాలి. మెట్లెక్కి వస్తాను. సరే దేవుడి మీద భారం వేసాం కదా, పద పోదాం. పద. ఆల్రెడీ నన్ను ఇక్కడ తడిచిపోయినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఆగిపోయారే, రండి. చేతిలో కదా. హాయ్ అండి, చూసారు కదా ఫస్ట్ ఎపిసోడ్ ఓలైలా ఇద్దరు మజనులు. సో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాం. ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. క్యారెక్టర్స్ ఎలా అనిపించాయి చూడండి. మొత్తం ఫన్నే ఉంటుంది, మీరేమీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. మొత్తం ఫన్నే. ఈసారి జస్ట్ నవ్వేసుకుందాం. అండ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు. మీరు 4 షేర్ చేస్తే వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తే మాకు నెక్స్ట్ ఎపిసోడ్ గట్టిగా చేయాలని ఉత్సాహం వస్తుంది. సో మర్చిపోకండి, వీడియోని అయితే అందరికీ షేర్ చేసేయండి. అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి. వాట్ ద ఫన్ తెలుగు మన ఛానల్ పేరు. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మేము ఎప్పుడు పెట్టే అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ.